ఈ ఏడాది హైదరాబాద్లో సైదాబాద్ మండలంలో గంజాయి మత్తులో ఒక యువకుడు 8 ఏళ్ల చిన్నారిని లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు కూలికి వెళ్ళగా స్కూల్ నుంచి వచ్చిన చిన్నారిపై తమ్ముడి ముందే పశువులా ప్రవర్తించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరించాడు. ఆ బాలిక కుటుంబం ఉంటున్న పరిసరాల్లో ఎంతో మంది యువకులు గంజాయి మత్తులో పలు దారుణాలకు పాల్పడతారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త. అయితే ఈ వార్తలంతా ఏంటంటే మంచిర్యాల జిల్లా దన్నేపల్లి మండలం నంబాల గ్రామంలో కూడా ఆడుకుంటున్న పాపను తీసుకొని పోయి శనిగారపు బాపు ఉమారపు సతీష్ అనేటోడు ఈ మానవ మృగాలు ఈ సిగ్గులేని నా కొడుకులు ఒక చిన్న పాపను ఆడుకుంటున్న పాపను తీసుకొని పోయి లైంగిక దాడి చేసిర్రు ఆ పాప మీద. తర్వాత వాళ్ళ పేరు ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి రౌతులు కట్టి ఆ చిన్న పాపని చంపి రౌతులు కట్టి కాళ్ళకి రౌతులు కట్టి బయలుదేసిరంట. అంత ఘోరంగా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని పక్కకు పెడితే ఆ విషయం మాట్లాడుకుంటే ఈ విషయం కూడా మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్ఐ రాజేష్ అంట. మెదక్లో టెక్మాల్ పిఎస్ ఉంది కదా, ఆ టెక్మాల్ పిఎస్లో ఎస్ఐ రాజేష్ గత ఏసీబీ రైడింగ్లో ఒకసారి 30,000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. సరే దొరికిండు, తీసుకుపోయి అరెస్ట్ చేసి ఓకే. ఒక ఎస్ఐ 30,000 లంచంతో దొరికి సస్పెండ్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఆ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి పటాకులు కలుసుకొని పండుగ చేసుకున్నారట. మాకు ఒక నరకాసుని బాధ పోయింది మాకు అని ప్రజలే ఒక ఎస్ఐ సస్పెండ్ అయిపోతే ఇంత హ్యాపీగా ప్రజలు పటాకులతోటి సంబరం చేసుకున్నారంటే ఇక ఆ ఎస్ఐ ఎంత నీచమైన ఆఫీసర్ అర్థమవుతుంది మనకు. అంటే వాళ్ళని ఎంత విధంగా ఎన్ని కేసులలో కావచ్చు దేంట్లోనైనా కావచ్చు ఎంత విధంగా వాళ్ళని టార్చర్ చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రజలే వచ్చి పటాకులు కాల్చారంటే వాడెంత దుర్మార్గుడు ఆ ఎస్ఐ అనేటోడు కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ విధంగా ఉంది అలా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే సైదాబాద్లో గంజాయి మత్తులో యువకుడు 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పడ్డాడు. తల్లిదండ్రులు కూలిగా వెళ్ళిన స్కూల్ నుంచి వచ్చిన చిన్నారిపై తమ్ముడు ముందే పశువులా ప్రవర్తించి ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరించిన ఆ బాలిక కుటుంబం ఉంటున్న పరిసరాల్లో ఎంతో మంది యువకులు గంజాయి మత్తులో. తెలంగాణ రాష్ట్రం కూడా గంజాయి రాష్ట్రంగా మారింది. ఇది మనం ఒప్పుకోవాల్సిందే. మరి అటువంటిప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? గాడి తప్పిన లా అండ్ ఆర్డర్. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన నేరాలు, తెలంగాణలో మహిళపై పెరిగిన నేరాలు, వైట్ కాలర్ క్రైమ్కు అడ్డాగా తెలంగాణ. అవినీతిలో పోటీ పడుతున్న పోలీస్ శాఖ. ఏ ఉగ్రదాడైన మూలాలు ఇక్కడే. సైబర్ నేరాలు కట్టడి చేయలేకపోతున్న సిఎస్బి, డ్రగ్స్ రాకెట్ ఛేదించని ఈగల్ బృందాలు, తెలంగాణ నానాటికి పెరిగిపోతున్న నేరాలని చెప్పేసి కూడా ఒక వార్త. అసలు తెలంగాణలో గాడి తప్పింది లా అండ్ ఆర్డర్. పోలీస్ వ్యవస్థ దేన్ని పట్టించుకుంటలేదు. ఓన్లీ వైట్ కాలర్ అంటే ఎవరు రాజకీయ నాయకులకే అండగా ఉంటుంది, వాళ్ళకే అండగా నిలుస్తున్నారు ఒక వార్త. అవినీతిలో పోటీ పడుతున్న పోలీస్ శాఖ. అవినీతిలో పోటీ పడుతుందంట మన పోలీస్ శాఖ. ఎంత గర్వంగా ఉన్నది చూడండి మాట. ఏదైనా డెవలప్మెంట్లో పోటీ పడుతుంది అని చూస్తే మనకు గర్వంగా అనిపిస్తుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించి అవినీతిలో పడుతున్నారు వీళ్ళు పోటీ. ఏ ఉగ్రదాడైనా మూలాలు ఇక్కడనేనంట. సైబర్ నేరాలు కట్టడి చేయకపోతే డ్రగ్స్ రాకెట్ ఛేదించే ఈగలను ఒక బృందం పెట్టిండు. ఆ ఈగల దోమలో ఒక బృందం పెట్టిండు. అది కంప్లీట్గా ఈ డ్రగ్స్కు సంబంధించిన రాకెట్ని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనుకుంటా అది ఈగల్ అనేది. మరి ఆ ఈగల్ని పెట్టుకొని కూడా ఇంత డ్రగ్స్ కూడా ఛేదించకుండా అట్లే చేతులు పట్టుకొని కూర్చున్నాం. మరి దానికి ఎంత పెద్ద మనుషుల హస్తం ఉన్నదో. ఎంతోమంది గంజాయి పోరలు నష్టమవుతారు తెలంగాణలో. గంజాయి తాగి 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 ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు. ఇగో ఇట్లా గంజాయి తాగిన మాత్రం లైంగిక దాడులు జరుగుతున్నాయి. అటు చిన్న పాప అట్లా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఏం చేస్తుందిలా అంటాడు. మహిళలపై పెరిగిన దాడులు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయని సిఐడి అధికారులు ఇచ్చిన నివేదిక చెప్పింది. 2023 జనవరి నుంచి జూన్లో 10,848 కేసులు నమోదైతే 2024లో 11,888 కేసులు, 2025లో 11,325 కేసులు. ఈ సంఖ్య ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందంట. 2023 జనవరి నుంచి జూన్ వరకు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 10,848 కేసులు నమోదైనాయట. 2024లో మాత్రం 11,800 పెరిగింది. ఇంకా అమాంతం పెరిగింది. 2025 సంవత్సరం మరీ ఘోరంగా పెరిగింది. మళ్ళీ డిసెంబర్ కూడా కంప్లీట్ కాలే. ఇంకా మహిళలపై లైంగిక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా లెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ వార్త
దాంట్లో డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్ వరకట్ల మరణాలు 6.35 6.35% వరకట్ల మరణాలు జరిగినాయి. ఆత్మహత్యలకు ప్రేరేపించడం 5.49%, వేధింపులు 2.61%, కిడ్నాప్లు 5.19%, మర్యాదకు భంగం కలిగించడం 8.84% అని కూడా ఎక్కడ ఏ కేటగిరీలో ఎక్కడ లైంగిక దాడి జరిగిందని చెప్పేది కూడా లైంగిక దాడి జరిగిందని మనం ఇక్కడ పర్సెంటేజ్ రూపంలో మనకి ఇచ్చిర్రు. 2025లో జనవరి నుంచి జూన్ వరకు పెరిగిన ప్రధాన నేరాలు ఇండ్లలో దోపిడీలు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇండ్లలో దోపిడీలు వచ్చేసి జనవరి నుంచి జూన్ వరకు 2025లో ఈ సంవత్సరము 4.79% ఇండ్లలో దోపిడీలు జరిగినాయి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లో 18.66% కూడా నేరాలు జరిగినాయంట. అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జనవరి నుంచి జూన్ వరకు ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడులు నమోదైన కేసులు 2023లో 1101 ఉంటే 2024లో 1324 వచ్చింది. 2025కి వచ్చే వరకు 1180. అంటే లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పిందని మనం ఇక్కడ చూసుకోవాలా. ఎక్కడైనా పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉంటే నేరాలు తగ్గుతాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో నెలకు సంవత్సరం నేరాలు పెరుగుతున్నాయి. అంటే పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదన్నట్టే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందన్నట్టే వార్త అది. వివిధ నేరాలు, డబ్బు కోసం హత్యలు 59, హత్యలు అన్ని డబ్బు కోసం హత్యలు, అత్యాచారాలు, కల్పనలు, హోమ్సైడ్, కిడ్నాప్లు, దొంగతనాలు, దోపిడీలు, బందుపోటు దొంగతనాలు, రాత్రివేళ దొంగతనాలు, హార్ట్ కేసెస్, మోసాలు, సైబర్ క్రైమ్ మోసాలు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇతర ఐపీసీ నేరాలు, రోడ్డు ప్రమాద మరణాలు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఎన్డీపీఎస్ కేసులు, మొత్తం తీవ్రమైన నేరాలు. ఇవన్నీ కలిపి కూడా 2023లో 1,38,312 కేసులు ఉంటే 2024లో 1,69,047 477 అని చెప్పేసి కూడా పెరిగిన శాతం చూడండి. దాదాపు 22.53% తెలంగాణ రాష్ట్రంలో నేరాలు పెరిగినాయి. ఎప్పుడు? గత 2 ఏళ్ల కాంగ్రెస్ కాలంలో. మరి పోలీస్ వ్యవస్థ అంతా ఏం చేస్తున్నట్టు? ఏ పోలీస్ వ్యవస్థనైనా ఒక మంచి పని చేస్తే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, రాజేష్ అనే టేక్మాల్ పిఎస్ ఎస్ఐ, వాడెవడో వాడిని సస్పెండ్ చేస్తే ఎస్ఐ అనేటోని అక్కడ పండుగ వాతావరణం చేసుకురంటే, ఇక పోలీసు వ్యవస్థ మరి ఎట్లా వైట్ కాలర్లకు ఎట్లా మద్దతు తెలుపుతుంది? వాళ్ళ మద్దతు తెలుపుతుందేమో, చాలా వాళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి తెలుపుతుందో పక్కకు పెట్టరు. కానీ సమాజాన్ని ఎందుకు పట్టించుకోలేకపోతుంది? క్రైమ్ రేటు మహిళల మీద ఇంత లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు 22.53% పెరిగింది దగ్గర. క్రైమ్ రేట్ మహిళలపై లైంగిక దాడులు. మరి డీజీపీ గారు కావచ్చు, ఈ సదరు పోలీసు వాళ్ళందరూ కూడా మరి ఏం చేస్తారో, దీని మీద ఎటువంటి సమాధానం ఇస్తారో కూడా మనం వేచి చూడాల్సిన టైం ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.